ఈరోజు సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్లో పేదలంతా కూడా మాకు భూదాన్ కానీ ప్రభుత్వ స్థలాలలో మాకు పట్టాలు ఇవ్వాలనేటటువంటి డిమాండ్తో ఒక సభ అనేటటువంటిది ఏర్పాటు చేశాం సిపిఐ ఆధ్వర్యంలో. నిజానికి కాంగ్రెస్ పార్టీ అనగానే పేదలకందరికి కూడా ఒక ఆలోచన ఉంటుంది, మాకు పేదవాళ్ళకందరికీ ఇందిరమ్మ ఇండ్లు కానీ పట్టాలు కానీ ఇస్తారనేటటువంటి ఆలోచన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి 11 నెలలైనా ఇప్పటి వరకు కూడా చెప్పడం తప్ప అటువైపు ప్రాక్టికల్గా పోకపోవడం వల్లనే ఈరోజు పేదవాళ్ళంతా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో భూదాన్ స్థలాలంతా కూడా ఫామ్ హౌస్లకు కానీ లేకుంటే హోటళ్ళకి బిజినెస్లు చేసుకోవడానికి ఇవ్వడం వల్లనే ఈరోజు రంగారెడ్డి గతంలో ఉన్న కలెక్టర్ని ఈడీ అతని మీద క్రిమినల్ కేసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ప్రయత్నం చేస్తుంది. అట్లా కొన్ని వేలాది ఎకరాలు బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ భూదాన్ స్థలాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి. దాంట్లో అన్నిట్లని కూడా ఎంక్వైరీ చేసి అన్ని ప్రాంతాలలో ఆ స్థలాలన్నిట్లని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సినటువంటి అవసరం అది రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మేము కూడా ఏం చెప్తున్నామంటే ఈ జహీరాబాద్ ప్రాంతంలో కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ కొన్ని ఇండ్లు నిర్మిస్తే హైకోర్టుకు పోవడం వల్ల ఆగిపోయింది. ఆ కోర్టు కూడా ఇప్పుడు డిస్మిస్ అయ్యి మామూలుగా ప్రభుత్వ స్థలంగానే ఉంది. 50 ఎకరాలకు పైన ఉంది. మరో స్థలం కూడా 75 ఎకరాలు భూదాన్ స్థలం ఉంది. కాబట్టి ఈ రెండు ప్రాంతాలను కూడా ఈ జహీరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళ పేదలకు అందరికీ సోషియో ఎకనామిక్ సర్వే చేసి నిజమైనటువంటి పేదవాళ్ళకు అక్కడ పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. లేని పరిస్థితిలో కనీసం ఇంద్రమ్మ ఇండ్లన్న ఆ స్థలాలలో కట్టి పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మాకు కూడా గతంలో హామీ ఇచ్చింది ఏంటంటే మా ఎమ్మెల్యే గారే స్వయంగా అసెంబ్లీలో పేదవాళ్లకు పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ చేయలేదని చెప్పినట్టు స్వయంగా ముఖ్యమంత్రి గారే భూదాన్ ప్రభుత్వ స్థలాలు లిటిగేషన్ లేనటువంటి స్థలాలలో అన్నిట్లలో కూడా మేము పేదలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చాడు. ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవ మంత్రి రెవెన్యూ మంత్రి గారు కూడా మాట్లాడుతూ ఏం చెప్పాడంటే ఎక్కడ క్లియర్గా ఉన్నా ఐడెంటిఫై చేసి మీరు నిజానికి ఎప్పుడు కమ్యూనిస్టులు పేదల కోసం పోరాటం చేస్తారు కాబట్టి ఐడెంటిఫై అయినటువంటి ప్రాంతాలలో మీరు పేర్లు ఇస్తే ఆ స్థలంలో మేమే పట్టాలు ఇస్తామనేటటువంటి అభిప్రాయం మాకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 11 మాసాలైనా ఇప్పటి వరకు అటువైపున వెళ్ళకపోవడం వల్లనే ఇక్కడ పేదవాళ్ళంతా వచ్చారు. కాబట్టి వెంటనే ఆ పేదవాళ్ళకందరికి కూడా మీరు భూదాన్ స్థలాల్లో లేదా ప్రభుత్వ స్థలాల్లో ఇంద్రమ్మ ఇండ్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ పైన, ఇది ఎంతో కొంత పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి. ఒకవేళ అలాంటి పరిస్థితి కనుక ఇంకా 2-3 నెలల్లో కూడా చేయలేనటువంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి ఈ జహీరాబాద్లో ఉన్నటువంటి పేదవాళ్ళకందరూ కూడా న్యాయం జరిగేలాగా సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ కూడా పూర్తిగా జిల్లా పార్టీకి అండగా ఉంటుంది. ఆ పేదవాళ్ళకి అందరికి కూడా న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు కూడా మేము ఎర్ర జెండా సిపిఐ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకి తెలియజేయడం అనేటటువంటిది జరిగింది. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, మీరే చెప్పారు ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్పి, మీరే చెప్పారు భూదాన్ స్థలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఇచ్చారు. కాబట్టి వెంటనే దీనిపైన ఈ జహీరాబాద్లో ఉన్నటువంటి పేదవాళ్ళకందరికి కూడా న్యాయం చేసేటట్టు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి ఆలోచించాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.